అస్మద్గురుభ్యో నమ. శ్రీరామ రక్షా స్తోత్రము. ఈ స్తోత్రము చాలా విశిష్టమైన అద్భుతమైన ఫలప్రదాయిని. ఈ స్తోత్ర పఠనం వలన సకల అవయవాలకి పుష్టి కలిగి ఆరోగ్యం కలుగుతుంది. తత్ఫలితంగా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. శారీరక మానసిక బాధలు తొలగి అశాంతి, అలజడి, ఆత్మన్యూనతాభావము, విరక్తి, నిరాశ, నిస్పృహ, దుఃఖం అనేవి ఏవి దరికి చేరనీయదు. ఇంటికి వంటికి కూడా వజ్ర కవచం వంటి రక్షణ ఏర్పడుతుంది. ఇక మనోబలం, బుద్ధిబలం, శారీరక బలం కలిగి పరిపూర్ణ భగవత్ అనుగ్రహం పొందగలుగుతారు. మహిమాన్వితమైన స్తోత్రం ఇది. ఇక స్తోత్ర ప్రారంభం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్ఠుప్ ఛందః సీతాశక్తి శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగ. ఏ స్తోత్రమైనా చదువుతున్నప్పుడు ముందుగా ఆ స్తోత్రంలోని అంగాలు ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. అంటే ఏ దేవుని గురించి స్తోత్రము, ఎవరు దానిని దర్శించి మనకు అందించారు, ఛందస్సు ఏమిటి, ఎవరు శక్తిని ఇస్తారు, ఎవరు కీలకం, ఎవరి కొరకు చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి. ఈ స్తోత్రము శ్రీ సీతారామచంద్ర దేవతకు సంబంధించింది. ఎప్పుడైతే అమ్మవారితో కూడిన స్వామి స్తోత్రం చేస్తామో దాని ఫలితం మిక్కిలిగా ఉంటుంది. బుధ కౌశిక మహర్షి దర్శించి మనకి అనుగ్రహించారు. మహనీయులైన వారు వారికి కలిగిన పరిజ్ఞానంతోనూ, ధ్యానంతోనూ, తపశ్శక్తితోనూ పరమాత్మను దర్శించి వారికి కలిగిన ఆ ఆనందానుభూతులను స్తోత్ర రూపంలోనో మంత్ర రూపంలోనో మనకి అనుగ్రహిస్తారు. కానీ ఈ శ్రీరామరక్ష స్తోత్రాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు తన భక్తుడు అయిన బుధ కౌశిక మహర్షికి, అంటే విశ్వామిత్ర మహర్షికి కలలో కనిపించి అనుగ్రహించారు. అందులకే అత్యద్భుత ఫలప్రదాయకమైనది ఈ స్తోత్రము. అనుసుక్ ఛందస్సులో ఉంది. అంటే ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి, 4 పంక్తులు ఉంటాయి, ఒక్కొక్క పంక్తికి 8 అక్షరాలు ఉంటాయి. అటువంటి ఛందస్సులో ఉంది. ఈ స్తోత్రానికి శక్తినిచ్చేది సీతాదేవి. శ్రీమంతుడైన హనుమంతుడే మూలం, అంటే కీలకము. ఈ స్తోత్రానికి శ్రీమంతుడైన హనుమంతుడే మూలం. శ్రీమంతుడు అంటే సదా రామనామాంకిత ధ్యానంలో ఉండటమే కదా మరి. ఇక శ్రీరామచంద్ర ప్రీత్యర్థే చేస్తున్నాము ఈ స్తోత్రాన్ని. ఒకవేళ ఎవరికైనా ఏదైనా కోరిక ఉండి ఉంటే ఈ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు ఆ కోరిక సిద్ధ్యర్థం అని చెప్పుకోవాలి. ఆ రామచంద్ర ప్రీత్యర్థే అనే బదులు ఆ కోరిక చెప్తే అది ఒకటి తీరవచ్చు. కానీ స్వామి కొరకు, స్వామి ప్రీత్యర్థం అని చేస్తే మన అంతరాంతరాలలో ఉన్న సకల కోరికలు స్వామి తన బాధ్యతగా భావించి తీర్చేస్తారు. ఇక ధ్యానం. ధ్యాయే ఆజానుబాహం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమల మీలలోచనం నీరదాభం నానాలంకార దీప్తం దదతమురు జటామండలం రామచంద్రం. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడు. అంటే మనిషి నిలుచున్నప్పుడు చేతి మధ్య వేలు మోకాలు దాటాలి. అంటే అంత పొడవైన చేతులు కలిగిన మంచి చక్కని విగ్రహం స్వామిది. సదా ధనస్సు, బాణాలు ధరించి ఉంటారు స్వామి. బద్ధ పద్మాసనంలో ఉంటారు. అంటే ఒక కాలు మడిచి ఒక కాలు కిందకి పెట్టి కూర్చుంటారు స్వామి. పచ్చని వస్త్రాలు ధరించి ఉంటారు. అప్పుడే వికసించిన పద్మ రేకుల వంటి ప్రసన్నమైన కన్నులు కలిగి ఉంటారు స్వామి. తన ఎడమ తొడ మీద సీతమ్మని కూర్చోబెట్టుకొని పరిపూర్ణంగా వికసించిన పద్మము వంటి ఆమె ముఖారవిందాన్ని సదా చూస్తూ ప్రేమను అందిస్తూ ప్రేమను పొందుతారు స్వామి. ఇక రకరకాల అలంకారాలతో మెరిసిపోతూ చక్కని ఉంగరాల జుట్టుని కిరీటంలాగా ముడివేసుకుని ఉన్నారు ఆ శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని ధ్యానిస్తూ ఈ స్తోత్రాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఈ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మానవ శరీరం అనే దేవాలయంలో స్వామి అంతర్యామిగా ఉన్నారు అని పరిపూర్ణంగా నమ్మి ఈ శరీర అవయవాలు ఒక్కొక్కటిగా శ్రీరామచంద్రుడు కాపాడుకుంటాడు అని, కాపాడుకోవాలి అని, కాపాడుతాడు అని చేసే స్తోత్రం అన్నమాట. సాధారణంగా ఏ స్తోత్రమైనా ఆయా దేవతల గుణ వైభవాలను చెప్తూ చేస్తాం. అంటే లక్ష్మీ క్షీర సముద్రాదితనయాం శ్రీరంగధామేశ్వరి అని,
అంటే పాల సముద్రంలో ఉద్భవించి శ్రీరంగనాథునికి పట్టమనిషి అయిన అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ చేస్తాం. కానీ ఈ స్తోత్రంలో మన శరీర భాగాలను ఒక్కొక్కటిగా స్వామి కాపాడాలి అని, దానికి అనుగుణంగా స్వామి సంబంధిత వ్యక్తుల అనుబంధాలతో సమ్మేళనం చేస్తూ కీర్తిస్తూ స్వామి గుణవైభవాన్ని స్తోత్రం చేయడం జరుగుతుంది. మొదటి పద్యం అన్నమాట. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. అంటే రఘువంశనాథుడైన శ్రీరామచంద్రుని చరితం 100 కోట్ల శ్లోకాలలో బ్రహ్మలోకంలో భద్రపరిచి ఉంది అంటారు పెద్దలు. మహానుభావులైన ఋషులు వారి వారి పరిధిలో శ్రీరామ కథను వీక్షించి మనకి అందించడం జరిగిందనమాట. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అదే మనకి శిరోధార్యం. ఇక రామ అంటే రామ 2 అక్షరాలే, కానీ దానికి రకరకాల అర్థాలున్నాయి. రామ అంటే ఆనంద స్వరూపము. ఇక యోగులందరూ ఏ భగవతత్వంలో సదా రమిస్తూ ఉంటారో అదే రామ. రాక్షస మరణకారకుడు, రాక్షసులను సంహరించినవాడు అని అనొచ్చు. అలాగే పరమేశ్వరుడు ఎవరు శ్రీరామ రామ రామ అని ఆనందిస్తారో వారికి ఆ ఆనందమే మనస్సుని రమింపజేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం కలుగుతుంది అని పార్వతీదేవికి చెప్పారు కదా. అంటే శివకేశవ తత్వమే ఈ రామనామం అన్నమాట. ఇక పలుకుదామన్నా కూడా తప్పు పలకలేమన్నమాట. ఒకవేళ తప్పు పలికినా కూడా అది సవ్యంగా అయిపోతుంది. మర అంటేనే వాల్మీకిని అంత మహర్షి చేశారు కదా స్వామి. ఇక రామ అంటే రా అంటే తేజస్సు అని, మా అంటే నేను నాలో అనే అర్థం కూడా ఉంది. అంటే నాలోని తేజస్సే ఆ రామ అనే అర్థం అన్నమాట. అలాగే రామ అనే ఆ నామంలో ఒక్క అక్షరం పలికినా సరే మహాపాపాలు కూడా హరిస్తాయి. అంటే మనం ఇంతవరకు చేసిన పాపాలు పోయి ఫ్రెష్ అయిపోతామని కాదు, కూడబెట్టిన పాపపుణ్యాలు కర్మఫలంగా అనుభవించాల్సిందే. కానీ రామనామం ఉచ్చరించడం వలన మనస్సులోకి ఏ పాప చింతన రానే రాదు. కాబట్టి అసలు పాపమే అంటదు. 2 ధ్యాత్రయా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్షణోపేతం జటాముకుట మండితం. చక్కని నీలివర్ణంతో అత్యంత అందమైన పద్మరేకుల వంటి కన్నులు కలిగి చక్కటి జుట్టును ఎంతో అందంగా కిరీటంలాగా ముడివేసుకుని అందంగా అలంకరించి ఉన్న శ్రీరామచంద్రుడు సీతాదేవితో లక్ష్మణితో కూడి శోభయామానంగా ఉన్నారు. శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు అంటే మన జీవితాన్ని మార్చగలిగిన ఓంకార బీజాక్షరాలైన అకార ఉకార మకారాలు అని అర్థం అన్నమాట. అంటే సకల జగత్కారకుడైన నారాయణుడు. మా అంటే పంచభూతాత్మకమైన శరీరంతో జన్మ మృత్యు చక్రంలో చిక్కిన జీవుడు. ఊ అంటే భగవంతునికి జీవునికి అనుసంధానంగా ఉండి జీవుని తరింపజేసే అమ్మ. జటాముకుటం అనగానే ఇది వనవాస సంబంధించిన సన్నివేశంలాగా కనిపిస్తుంది అన్నమాట. వనవాసంలో శ్రీరాముడు ముందు, మధ్యలో సీతాదేవి, వెనుక లక్ష్మణుడు నడుచుకుంటూ అరణ్యాల్లో తిరుగుతూ ఉండేవారట. వారిని చూసిన ఋషులు అనుకునేవారట కదిలి వస్తున్న ఓంకారమా అన్నట్లు ఉన్నారు అని. 3 సాసితీను ధనుర్భాణు పాణి నక్తం చరాంతకం సలీలీయ జగత్రాతు మావిర్భూతి మజం విభుం. ఖడ్గము, అంబుల పొది, ధనుస్సు సదా తన చేతిలో ధరించి రాత్రి చరించే వారిని అంతం చేస్తారు. అంటే రాక్షసులను, రాక్షస ప్రవృత్తిని సమూలంగా నాశనం చేస్తారు. అలాగే తానంతట తానుగా తన లీలా విలాసంతో ఈ జగతిలో ఆవిర్భవించిన వారు శ్రీరామ. 4 రామరక్షాం పటే ప్రాజ్ఞం పాపగ్నిం సర్వకామదం శిరోమే రాఘవం పాతు పాలం దశరథాత్మజం. ఈ శ్రీరామరక్షా స్తోత్రాన్ని జ్ఞానులు సదా మననం చేస్తూ ఉంటారు. అట్టి వారికి ఏ పని వలన అయినా సరే ఎలాంటి పాపము అంటదు. అంటే పాప చింతనే మనసులో పుట్టదు. ఇక్కడి నుంచి మన శరీర అవయవాలని ఆ భగవంతుని గుణవైభవాలు చెబుతూ ఏ నామం పలికితే ఆయా అవయవాలకి పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతూ రక్షిస్తారో చెప్పడం జరుగుతుందన్నమాట. శిరస్సుని
రఘువంశనాథుడైన శ్రీరామచంద్రుడు కాపాడుగాక. అంటే ఏ మనిషికైనా గుర్తింపు వంశంతోనే మొదలవుతుంది కదా. అందుకే ప్రధాన భాగమైన శిరస్సుని రఘునందనుడు కాపాడుగాక. ఇక నుదుటి భాగాన్ని దశరథుని పుత్రుడు రక్షించుగాక. పరమాత్మ మన కర్మఫలాలని నుదుటి మీద రాస్తారు కదా. ఎంతటి పుణ్యకార్యాలు చేశారో ఆ దశరథ మహారాజు అంతటి స్వామిని తన కుమారునిగా పొందారు. అందున తండ్రి అన్న, తండ్రి మాట అన్న ఆ శ్రీరామచంద్రునికి విపరీతమైన గౌరవం. దశరథనందన అనగానే చాలు మన నుదురుని కాపాడుతాడు స్వామి. అలాగే ఈ స్తోత్రాన్ని చదివేటప్పుడు ముఖ్యంగా ఆయా భాగాలని స్ఫురిస్తూ స్వామి రూపాన్ని మనసులో ఊహిస్తూ చక్కగా చదవాలి. 5 కౌసల్యయో దృశో పాతు విశ్వామిత్ర ప్రియస్తుతి ఘ్రాణం పాతు మకత్రాత ముఖం సౌమిత్రి వత్సల. కౌసల్యాదేవి పుత్రుడైన శ్రీరామచంద్రుడు మన కళ్ళను కాపాడుగాక. దేవునికైనా జీవునికైనా ఈ లోకాన్ని పరిచయం చేసేది తల్లే కదా. అందున శ్రీరామావతారం పరిపూర్ణ మానవావతారం. ఇక సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా. విశ్వామిత్ర మహర్షి అంతటి వారు కూడా స్వామిని నిద్రలేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ అనే నిద్రలేపారు కదా. అంతటి ప్రధానమైన ప్రాముఖ్యం కల కళ్ళని కౌసల్యానందనుడు కాపాడుతాడు. విశ్వామిత్రుని యొక్క ప్రియ శిష్యుడైన శ్రీరామచంద్రుడు మన చెవులను కాపాడుగాక. విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణార్థం శ్రీరాముని లక్ష్మణునితో సహా అరణ్యానికి తీసుకెళ్తాడు. స్వామిని తీసుకువెళ్తూ దారి పొడుగున అనేకమైన వీరగాథలు, అహల్యాదేవి వంటి పతివ్రత కథలు, మహనీయుల కథలు, విశేషాలు చెప్తున్నారు. అలాగే అత్యంత విలువైన బల అతిబల అనే విద్యలు స్వామికి చెప్పడం జరుగుతుంది. అవి అన్నీ కూడా అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అంతటి గొప్ప గురువుకి ప్రియశిష్యుడైన శ్రీరామచంద్రుడు మన చెవులను కాపాడుతాడు. ఇక మన ముక్కుని యాగాలు కాపాడిన వారు కాపాడుగాక. అంటే యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఆ ధూపం పీల్చడం వలన శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది. ఏదైనా ఒక ఆరోగ్యపరమైన కోరికలతో యజ్ఞ యాగాది క్రతువులు చేస్తున్నప్పుడు దాన్ని నిర్వహించే యాజ్ఞికులు ఆ యజ్ఞానికి సరిపడ సమిధలను వాడతారు. అప్పుడు దాని నుంచి వచ్చిన ఆ ధూపాన్ని పీల్చడం వలన వారి రోగ సమస్యలన్నీ కూడా నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ముఖాన్ని లక్ష్మణుని ఎంతో వాత్సల్యంతో ప్రేమపూర్వకంగా చూసుకొని ఆ శ్రీరామచంద్రుడు కాపాడుగాక. శ్రీరాముడు తన మొత్తం జీవితంలో ఎంతో కొంతకాలం తల్లిని, తండ్రిని, భార్యని వదిలి ఉన్నారు. కానీ లక్ష్మణుని వీడి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అంతటి వాత్సల్యంతో ఎప్పుడు కూడా సౌమిత్రి అని పిలుచుకుంటారు స్వామి. అటువంటి సౌమిత్రిని కాపాడిన వాత్సల్యంతో చూసుకునే స్వామి మన ముఖాన్ని కాపాడుగాక.